హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశము, హనుమాన్ చాలీసా, మండపీప వర్ణన అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత మా అన్నయ్య వాళ్ళ కొడుకు నీరజ్ది పంచెల ఫంక్షన్. సో నేనైతే ఇక్కడ ఫొటోస్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే వీడియోస్ తీయడం అస్సలు కుదరలేదు. హనుమాన్ చాలీసా అయిపోయిన వెంటనే నేనైతే ఇంటికి వెళ్ళిపోయి పిల్లలకి రెడీ చేసి, ఆ రోజే రాఖీ పండుగ ఉండడంతో వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి రాఖీ కట్టడానికి వచ్చారు. సో చిన్నపిల్లలు కదా, మేము దగ్గరుండి కట్టించాము. సో వాళ్ళకి కట్టించి వాళ్ళు రెడీ చేసి మేము రెడీ అయ్యేటప్పటికి మా వదిన వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు మా నీరజ్కి పంచెలు అయితే పెట్టేశారు. సో ఇంకా మేము వెళ్ళేటప్పటికి పంచె కూడా కట్టుకుని రెడీగా ఉన్నాడు. ఇంకా మేమైతే ఫొటోస్ దిగాము. ఇంకా తర్వాత పంతులు గారు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చారు. ఇంకా అదే రోజు రాఖీ పౌర్ణమి అవడంతో మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాము రాఖీ కట్టడానికి. ఇంకా అన్నయ్య అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి అస్సలు టైం కుదరలేదు. ఇంకా అప్పటికే టైర్డ్ అయిపోయి అప్పుడే కూర్చొని ఉన్నాడు. ఇంకా మేము లేదు, పౌర్ణమి అయిపోతుంది, 3 కల్లా రాఖీ కట్టేసేయాలంటే మా కోసం అప్పుడే లేచి వచ్చాడు. సో ఫస్ట్ అయితే మా అక్క కట్టింది, తర్వాత నేను రాఖీ కట్టాను. ఇంకా నేను రాఖీ కడుతుంటే పిల్లలు సరదాగా అట్లా మా మీద పూలు వేస్తూ ఉన్నారు. ఇంక ఇద్దరం కలిసి మా అన్నయ్యకి హారతి ఇచ్చేసి మా అన్నయ్య దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మా అన్నయ్య వదినతో కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే తీయించుకున్నాము. ఇంకా పిల్లలు అయితే బాగా టైర్డ్ అయిపోయారు అప్పటికే. ఇంకైతే భోజనాలకు వెళ్ళిపోయాము. మా అన్నయ్య వాళ్ళు అయితే గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్ కింద భగవద్గీత ఇచ్చారు. ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఈవెంట్స్ అన్నీ మేమైతే చాలా సరదాగా ఎంజాయ్ చేశాము. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.